నమస్కారం. మీరు చూస్తున్నది జనిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్లో మీకు స్వాగతం. చూడండి ఇలాంటి ముఖ్యాంశాలు. నేను మీ బాబు రోక్కరి. జై మార్కండేయ. మా అన్న మేరుగు శ్రీనివాస్ అఖిల పద్మశాలి సమాజ్ 2025 మే 31న శనివారం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. మా అన్నగారు ఎలక్షన్లో అధ్యక్ష పదవిగా నిలబడ్డాడు. సమాజమే నా అభివృద్ధి అని వచ్చి ముందుకు వచ్చాడు. అందులో మీ అమూల్యమైన ఓటు వేసి మా అన్నని గెలిపించాలని కోరుకున్నాను. మా అన్న గుర్తు పెన్ను గుర్తుకు మీరు ఓటు వేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాను. జై మార్కండేయ. 2025 31/5/2025 శనివారం నాడు 8 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతాయి. అందులో నేను ఇండిపెండెంట్ ఏ ప్యానల్ లేకుండా ఒంటరిగా అధ్యక్షునికి పోటీ చేస్తున్నాను. కానీ నేను ఎక్కడికి పోయినా కూడా పెన్ అని ఒకటి నాకు బాగా మంది చాలా విద్యావంతులు కానీ అక్కలు కానీ అమ్మలు కానీ ఎంతో మంది నాకు ప్రోత్సహిస్తున్నారు. భలే మీరు కూడా అక్కడక్కడ చూస్తున్నారు, చర్చలు నడుస్తున్నాయి. ఏ అకేలా సబ్సే భారీ అన్నట్టుగా చాలా నడుస్తుంది. అందరి దృష్టిలో ఇలాంటి మంచి వ్యక్తి సమయానికి అవసరం అని ప్రతి ఒక్కరి దృష్టిలో ఈయన ప్రతి ఒక్కరి మనసులతో ప్రోత్సాహం మాకు చాలా అద్భుతంగా ఇస్తున్నారు. అయితే మీరు ఏ పనులు సంకల్పం తీసుకొని ప్రజల ముందుకు వస్తున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు సమాజం ఎలక్షన్లు అవుతుంది కదా. ఎలక్షన్లు అంటే ఇది ఒకటి పొలిటికల్ సమాజం అనేది ఏర్పడుతుంది, పబ్లిక్ లా ఏర్పడుతుంది. ఇది సమాజమా పొలిటికల్ అనేది ఎట్లా కనబడుతుందో ప్రతి ఒక్కరికి కనబడుతుంది. ఎలక్షన్ ఇది ఏమంటారు అంటే ఇది ఎలక్షన్ అనుకుంటే ఎక్కడ లెక్కన సమస్య లేదు. నువ్వెంత అంటే అనే కాడికి పోతుంది. కాబట్టి మంచితోటి మనకి ఎలాంటి మంచి కావాలని కోరుకొని మీరే ఎన్నుకోరు అని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా. కానీ నా గుర్తు పెన్ను గుర్తు, నా నంబరు 2వ నంబరు పెన్ను గుర్తు 2వ నంబరు కంపల్సరిగా నేను ఓటేస్తారని గమనిస్తున్నాను. నేను 600 మెజార్టీ 600 ఓట్లు నాకు కంపల్సరిగా వస్తాయి. ప్రతి ఒక్కరు నాకు ఆశీర్వాదిస్తున్నారు. అమ్మలు అన్నలు అయ్యలు కాకలు అందరూ నాకు ప్రతి ఒక్కరు ఆశీర్వాదిస్తే నన్ను దీవిస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఎంట ఉన్నాయి. ఎక్కడ పోయినా బిడ్డ నువ్వు ఒక్కరిగా ఉన్నావు, ఒంటరిగా పోరాటం చేస్తున్నావు, కానీ నీది గ్రేట్ బేటా అని ప్రతి ఒక్కరు నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. అప్పుడే నేను గెలిచిన నాకు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇదే రకంగా మా ప్రజలలో చర్చ జరుగుతుంది. ఈ ఫైనల్ కొన్ని రాజకీయ పార్టీల అండదండాలతో వాళ్ళ ఆశీర్వాదాలతో పనులు చేస్తున్నారు అని అనిపిస్తుంది. దాన్ని మీ అభిప్రాయం? ఇది నిజం. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ప్యానల్, వాళ్ళ మీద వీళ్ళు అనుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళు అనుకుంటారు. కానీ ఎవరు అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎరక. కానీ నేను ఎవరి గురించి నేను ఏం చెప్పలేదు. సో ఈ గెలిచినాక ప్రజల కోసం ఏం చేస్తారు అని తెలుసుకున్నారు. నేను ఏమైతే మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి పంపించానో ఆ పనులు కంపల్సరీగా చేసి పెడతాను. అలా 2-3 ప్రముఖమైన మేనిఫెస్టోలో ఉన్న ప్రముఖ విషయాలు ప్రజలకు ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు మేము మహిళల దగ్గర తీసుకున్న, మహిళలకు నెంబర్లు ఇచ్చిన, మహిళల కోటాకి ఇచ్చినాం. అలా మహిళలకు అనేది ఒకటి మేనేజ్మెంట్ కమిటీ అని పెట్టిన, మేనేజ్మెంట్ బోర్డులో వాళ్ళకు అధ్యక్షులు ఉపాధ్యక్షుల కమిటీ అని అలా పెడతాం. యువకులకు కూడా అలాగే మేనేజ్మెంట్ బోర్డు కమిటీ యువకులుగా అందరికి పెడతాం. అదే ఎడ్యుకేషన్ కి ఏమైతుంది, ఎడ్యుకేషన్ 20% సమయం తరపున ఆర్థిక సాయం అని, ఎవరన్నా వృద్ధులు ఉన్నారు వాళ్ళకు కూడా సమయం తరపున ఆర్థిక సాయం. అంటే సమయం ఆర్థిక సాయంగా ఎవరంటి వాళ్ళకు వాళ్ళ ఆర్థిక సాయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళు చదువుకునే స్తోమత లేని వాళ్ళ గురించి ఏం చేయాలి? వాళ్ళకు సమాజం యాక్టెక్ట్ చేసుకుని ఒకటి అకౌంట్ అలాగే తీసి వచ్చే దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు మనం సమర్థ సాయం చేయగలుగుతాం. లాస్ట్కు ప్రజలకు మీ ఓటు వేయాలని ఏమని చెప్పవచ్చు? ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, నాలంటో మీరు ఎన్నుకున్నారు అనుకుంటే మీ ఎప్పటికీ మీ ఎంటో ఉండి మీ ఆశీర్వాదంతో మీరు ఎలాంటి అనుకుంటే అలాంటి పనులు చేపించుకుని చేస్తానికి తయారుగా ఉన్నాను. పెన్ను గుర్తుకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీ కామెంటే జనిత్ సమాచార్ కోసం బలం. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.